దీనికి నేపథ్యం ఏంటంటే 2019లో స్టీలు అల్యూమినియం వీటి మీద ఇండియా నుంచి అమెరికాకి ఎగుమతి చేసే స్టీలు అల్యూమినియం మీద ఆ, అమెరికా టారిఫ్స్ పెంచింది. దానికి ప్రతీకారంగా ఇండియా అమెరికా నుంచి దిగుమతి చేసుకునే ఆల్మండ్స్ మోటార్ సైకిల్ వాటి మీద వీళ్ళు ఇండియా కూడా ఇక్కడ టారిఫ్స్ అనేవి పెంచిందనమాట. సో ఈ నేపథ్యం ఉందన్నమాట దానికి. దాంతో ట్రంప్ వచ్చిన తర్వాత జూలైలో రెసిప్రాకల్ టారిఫ్స్ అంటే ట్రంప్ ఆర్గ్యుమెంట్ ఏమంటే అమెరికా నుంచి ఇండియాకి వెళ్తున్న వస్తువుల మీద మీరు 100, 150, 70 ఇలాగా విపరీతంగా వేస్తున్నారు. ఇండియా నుంచి అమెరికా మీద వస్తున్నది యావరేజ్లో 3% కంటే మించలేదు. ఇవన్నీ ఈక్వల్ చేయాలంటే మేము కూడా మీ మీద వేయాలి. ఎందుకంటే ఇండియా అమెరికా మధ్య వాణిజ్యం అనేది మొన్న మార్చి నాటికి ఈ 2025 మార్చి నాటికి $132 బిలియన్ ఉందన్నమాట బైలేటరల్ ట్రేడ్. ఇందులో 40 నుంచి 45 బిలియన్ మిగులు మనకి మిగులుతుంది. ట్రేడ్ సర్ప్లస్ అంటారు. ట్రేడ్ సర్ప్లస్ అనేది అంటే మొత్తం వాణిజ్యంలో ఫైనల్గా చూసుకున్నప్పుడు మనకి 40 నుంచి 45 బిలియన్ డాలర్ల వర్త్ మనం ఎక్కువ చేస్తున్నాం. అంటే వాళ్ళ దగ్గర నుంచి దిగుమతి చేసుకునే కంటే ఎగుమతి ఎక్కువ ఉంది కాబట్టి ఈ దీంట్లో కూడా 2 రకాలు ఉన్నాయి. ఒకటి వస్తువులు, 2 సేవలు. సో సేవల్లో ఆల్మోస్ట్ ఈక్వల్గా ఉంది. వస్తువుల్లోనే ఇది మనకు మిగులుతుంది అనమాట. అంటే మనకు అతిపెద్ద దిగుమతిదారు ఇంపోర్టర్ ఎవరంటే అమెరికా అనమాట. సో అందువల్ల ట్రంప్ ఏమంటున్నాడంటే ఈక్వల్గా ఉండాలి కాబట్టి మేము కూడా 25% వేస్తున్నాం అని చెప్పాడు. దాని తర్వాత రష్యా మీద ఆంక్షలు ఉన్నాయి. రష్యా మీద ఆంక్షలు ఉన్నప్పటికీ మీరు ఆంక్షల్ని ధిక్కరించి ఆయిల్ కావచ్చు, డిఫెన్స్ ఎక్విప్మెంట్ కావచ్చు రష్యా నుంచి మీరు తెచ్చుకుంటున్నారు కాబట్టి మీ మీద ఇంకొక 25% వేస్తున్నానని చెప్పాడు. అది ఆగస్టు 27 నుంచి అమల్లోకి వచ్చింది. ఓవరాల్గా 50% మన దేశ వస్తువుల మీద. దాని తర్వాత ఈ మధ్యకాలంలో ఫార్మా సెక్టర్ నుంచి పేటెంట్ ఉన్న మందుల మీద కూడా వేశాడు. ఓవరాల్గా ఇప్పుడు ట్రంప్ వేసిన తారిఫ్ వల్ల మన దేశానికి సంబంధించి 70% ఎగుమతుల మీద ఈ ప్రభావం చూపిస్తుంది. మనం అమెరికాకి ఎగుమతి చేసే వస్తువుల్లో ప్రధానంగా ఫార్మా ఉత్పత్తులు అంటే ఔషధాలకు సంబంధించిన ఉత్పత్తులు, తర్వాత టెక్స్టైల్స్, తర్వాత ఇంజనీరింగ్ గూడ్స్, తర్వాత జెమ్స్ అండ్ జ్యువెలరీ, కెమికల్, తర్వాత ఐటీ సర్వీసెస్ ఇవి మనం ఎగుమతి చేస్తున్నాం. దిగుమతి చేసుకునేవి ప్రధానంగా ఎయిర్ క్రాఫ్ట్ కావచ్చు, తర్వాత మిషనరీ కావచ్చు, తర్వాత మినరల్ ఫ్యూయల్ కావచ్చు, డిఫెన్స్ ఎక్విప్మెంట్ కావచ్చు, ఇవి మనం దిగుమతి చేసుకుంటున్నాం అమెరికా నుంచి. సో మనం ఎక్కువ చేస్తున్నాం కాబట్టి ముఖ్యంగా ఫార్మా, జ్యువెలరీ, టెక్స్టైల్స్, తర్వాత అక్వా ఈ రంగాల మీద 70% వరకు ప్రభావం చూపుతుంది. దీన్ని ఎదుర్కోవడానికి ఇండియన్ గవర్నమెంట్ మోడీ ఆధ్వర్యంలో 2 రకాల స్ట్రాటజీలని చేస్తుంది. ఒకటి, ట్రంప్ ప్రభుత్వంతో నిరంతరం చర్చలు చేస్తుంది. కొంత అక్కడి నుంచి దిగుమతుల్ని పెంచుకోవడానికి కూడా రెడీ సుముఖంగా ఉంది. అమెరికా ఏం చెప్తుందంటే, ఒకటి మీరు టారిఫ్స్ తగ్గించాలి, 2 మా దేశం నుంచి మీరు దిగుమతుల్ని పెంచుకోవాలి అనేది చెప్తుంది. దానికి కూడా కొంతవరకు పట్టువిడుపులతో చర్చలు అనేవి జరుగుతూనే ఉన్నాయన్నమాట. అది డిప్లొమాటిక్ దీంట్లో చర్చలు జరుగుతున్నాయి. రెండవది, మనం కంప్లీట్గా అమెరికా మీదనే డిపెండ్ అవ్వకుండా మన ఎగుమతులని అమెరికా మీద డిపెండ్ అవ్వకుండా డైవర్సిఫై చేయడం కోసం కూడా మోడీ ప్రభుత్వం ట్రై చేస్తుంది. అందులో ఒకటి ఏంటంటే, రష్యాకి కొన్ని ఎగుమతులు చేస్తున్నాము, పెంచాం మనం. అట్లాగే నెదర్లాండ్స్, యూకే, బ్రెజిల్, ఖతారు, ఒమన్, పెరు, చిలీ ఇలాంటి దేశాలకు మనం ఎగుమతుల్ని ఈ మధ్యకాలంలో పెంచుకుంటూ వస్తున్నాం. సో ఏమన్నా చైనా కూడా ముందుకు వచ్చింది, మీరు మా దేశానికి కూడా ఇవ్వండి. అలాగా మనం డైవర్సిఫై చేయడం అనేది కూడా జరుగుతుంది. అయితే అమెరికా ఇప్పటికి కూడా మనకి మేజర్ ఇంపోర్టర్ కాబట్టి అమెరికా సత్సంబంధాలు అయితే కంటిన్యూ అవుతాయి. ఇది ఒక రకంగా ఇప్పటికిప్పుడు టారిఫ్స్ తీసేస్తారని కాదు, కానీ ఇదొక రకంగా పాజిటివ్ స్టెప్ అని చెప్పచ్చు. అంటే నిన్న మోడీ ఫోన్ చేయడం, ట్రంప్ స్పందించడం, అంతకుముందు కూడా ట్రంప్ సెప్టెంబర్ 16న కూడా బర్త్డే విషెస్ మోడీకి చెప్పాడు కూడా, అప్పుడు కూడా నా ఫ్రెండ్ అన్నాడు. సో ఇది కొంతవరకు మనకు పాజిటివ్గా తీసుకోవచ్చు. దానివల్ల ఆల్రెడీ
మన స్టాక్ మార్కెట్ కూడా పాజిటివ్గా రెస్పాండ్ నిన్నటి నుంచే పాజిటివ్గా రెస్పాండ్ అవుతూ ఉంది.